మీ క్రిస్మస్ పేరుతో మంచి వేదికను వేశారు. కానీ కేవలం ప్రసంగాలు మాత్రమే కనబడుతున్నాయి. అడపదడప ఒకటి రెండు పాటలు. ఉండవలసిన చాలా కార్యక్రమాలు లేవేంటి అని మీలో చాలామంది ఆలోచిస్తున్నారేమో. ప్రియులారా, మీతో మాట్లాడడానికి డేట్ ఇచ్చినప్పుడే ఒక టైటిల్ ఇచ్చాను. కరపత్రాల్లో మీరు చూశారు. ఏముంది అందులో? టైటిల్లో ఏముంది? దేవుడు మెచ్చిన పండుగ. పండుగలు ఎన్నో ఉంటాయి. పండుగలు మనం జరుపుకుంటాం, ఎన్నోసార్లు జరుపుకున్నాం. కానీ దేవుడు మెచ్చే పండుగ ఏది? ఏది దేవుడు మెచ్చే పండుగ? ఈ ప్రశ్న వేసినప్పుడే అన్ని పండుగలు దేవుడు మెచ్చడు. అలాగని దేవుడు మెచ్చే పండుగ అంటే ఏదో క్రైస్తవేతరులు జరుపుకునే పండుగలకు మన పండుగకు నేను బేరీజు వేసి మాట్లాడడం లేదు. కానీ మనమే, ముఖ్యంగా క్రైస్తవులుగా మనం జరుపుకుంటున్న ఈ పండుగలు దేవుడు మెచ్చేవేనా? ఎందుకు ఇలా ఆలోచించాలి అంటే దేవుడే కారణం. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి మనం చూస్తే, దయచేసి బైబిల్ ఉన్న మీరంతా బైబిల్ తీయండి, ఓపెన్ చేయండి. క్రైస్తవులుగా మనం కొన్ని అలవాట్లకు, కొన్ని కార్యక్రమాలకు, కొన్ని పద్ధతులకు బైండ్ అయిపోయాం. ప్రియులారా, మన పద్ధతులు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, వీటికంటే గొప్పది దేవుని మాట. మనకు పరలోకం ఇవ్వవలసింది దేవుడు. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఇవ్వవలసినది దేవుడు. ఒక పనివాడు తన యజమానిని సంతోషపెట్టేలా పని చేయాలి, అప్పుడే జీతం. తన యజమాని సంతోషపడినప్పుడు ఆ పని వలన ఉపయోగం లేదు. అలాగే దేవుడు సంతోషపడనప్పుడు మనం చేసే భక్తి వలన కూడా ఉపయోగం లేదు. అందుకే ఆయన మనసు ఏంటో చూడాలి. ప్రతి విషయంలో ఆయనకు నచ్చుతామా లేదా? భార్య ప్రతి విషయంలో భర్తకు నచ్చాలని ప్రయత్నిస్తుంది. వంట చేసి భర్త ముందు పెట్టి ఎదురు చూస్తుంది, ఆయన తిని బాగుంది అనాలని. భర్త మెచ్చుకోకపోతే బాధపడుతుంది. మెచ్చుకోవలసింది భర్తే, అందుకే ప్రయాసపడింది 2 గంటలు 3 గంటలు. ఆ భర్తకే నచ్చలేదనుకోండి, మార్చేస్తుంది. వంట విధానం మార్చుకుంటుంది. భర్తను సంతోషపెట్టాలనుకుంటుంది భార్య. మనుషులుగా మనం, క్రైస్తవులుగా మనం సంతోషపెట్టవలసిన వాడు దేవుడు. అందుకే ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతకాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దేవుడికి మనిషికి ఉన్న తేడా, నా తలంపులున్నాయే మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలున్నాయే నేను ఏర్పరచుకున్న త్రోవల వంటివి కావు. ఇది దేవుని మాట. నేనంటున్నానా, దేవుడు అంటున్నాడా? ఇది దేవుని మాట, ఇది యెహోవా వాక్కు. అంటే మన తలంపులు దేవుడికి నచ్చుతాయనా, నచ్చవని ఎక్కడ మీరు చెప్పండి? నచ్చితే మీలాగే నేను కూడా ఆలోచిస్తాను అనేవాడు. కానీ ఆ మాట అనలేదు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. ఇప్పుడు మన త్రోవ నచ్చకే ఆ మాట అంటున్నాడు, నచ్చితే అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి దారిలోకి వెళితే బాగుంటుంది? మనం దేవుడి దారిలోకి వెళితే బాగుంటుందా, దేవుణ్ణి మన దారిలోకి తెచ్చుకుంటే బాగుంటుందా? కానీ మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, దేవుణ్ణి మన దారిలోకి తెచ్చుకుందాం అనుకుంటాం. అది సాధ్యమయ్యే పని కాదు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇంకా ఏమన్నాడమ్మ? 9వ వచనం కూడా కంటిన్యూ చేయండి. ఆకాశములు, మనిషి ఆలోచనకి దేవుని ఆలోచనకి ఉన్న తేడాని దేవుడు పోల్చి చెప్తూ, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గాలు ఉన్నాయే, మీ మార్గాలు నా మార్గానికి, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే నువ్వు నేల మీద ఆలోచిస్తావు, నేను ఆకాశంలో ఆలోచిస్తాను. నీ త్రోవలు నేల మీద ఉంటాయి, నా త్రోవలు ఆకాశం అంత ఎత్తుంటాయి. అందుకే అంటున్నాను,
దేవుడు మెచ్చాలి అంటే మనం చేసినట్టు ఉండకూడదు. టైటిల్లో ఏముంది? దేవుడు మెచ్చిన పండగ. నువ్వు నేనే మెచ్చే పండగలే చేస్తున్నావు ఇప్పటివరకు. పండగలు నువ్వు నేను మెచ్చుకునే పండగలు. బ్రెజిల్ ఉంది, ఏమంటే మనం ఏం చేసామండి, ఒక స్టేజ్ వేసాం, లైటింగ్, చర్చికి లైటింగ్ వేసాం, ఒక స్టార్ పెట్టేసాం, అయిపోయింది. బ్రెజిల్లో కొన్ని కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఓ పెద్ద క్రిస్మస్ ట్రీ, లక్షల బల్బులు, లైట్లు, పెద్ద స్టార్లు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎక్కడ? బ్రెజిల్. అలాగే ఒక కెనడా, ఒక ఆస్ట్రేలియా, ఒక అమెరికా, ఒక బ్రిటన్, ఇండియా. మన మీద చిన్నగా ఓ చిన్న స్టారు, ఓ చిన్న స్టేజ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు దీనిలో దేన్ని మెచ్చుతాడు? బాగా ఖర్చు పెట్టారని బ్రెజిల్ వాళ్ళని మెచ్చుతాడా? తక్కువ ఖర్చు పెట్టామని మనల్ని విడిచిపెడతాడా? అలా అయితే దేవుడు పక్షపాతి. పండగ అంటే ఏంటో మనం అనుకున్నది ఈ భూమి మీద క్రిస్మస్ రాగానే చర్చిని అలంకరించాలి, కొత్త బట్టలు తీసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. చర్చ్ అయితే ఒకసారి 2 సార్లు ప్రత్యేకంగా, ఒకసారి సెమీ క్రిస్మస్, ఒకసారి గ్రాండ్ క్రిస్మస్, ఒకసారి ఐక్య క్రిస్మస్, ఫైనల్గా గ్రాండ్ క్రిస్మస్. ఫైనల్గా ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి. రైట్, కాసేపు చేద్దాం, కాసేపు అలాగే ఉందాం, అలాగే ఆలోచిద్దాం. క్రిస్మస్లో మనం చేసేది ఏంటో ఒకసారి ఏం చేస్తున్నాం, ఆ మెనూ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ప్రోగ్రామింగ్ షెడ్యూల్ కానీ మన మెనూ కానీ ఏంటి? ఓ పాట పాడతాం, పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది. ఓకే, ఏమండి, పాటలు, వాక్యం, ప్రార్థన ఇవి రెగ్యులర్గా ఆరాధనలో కూడా ఉంటాయి. రైట్. లేదండి, పండగ అంటే సపరేట్గా డిష్, వంటలు ఏంటి సపరేట్? బిర్యానీయా? క్రిస్మస్ రోజు మనం ఏం చేస్తాం? బిర్యానీ. హోటల్కి వెళ్ళండి, రోజు బిర్యానీ. బిర్యానీ ఉంటే పండగ అంటే హోటల్లో రోజు పండగ చేసుకుంటున్నట్ట. కేక్ ఉంటే పండగ అన్నాం అనుకోండి, అలా అయితే ప్రతి బర్త్డేకి కూడా కేక్లే ఉంటాయి. ఏంటి స్పెషల్ ఇక్కడ? కేకులైనా, స్టార్స్ అయినా, బిర్యానీ అయినా, క్రొత్త బట్టలైనా, ప్రార్థన అయినా, పాటలైనా, మంచి స్కిట్లైనా, డ్యాన్సులైనా, ఇవన్నీ మనము ఆనందిస్తున్న పండుగ. am I రైట్ ఆర్ రాంగ్? ఇవన్నీ మనం సంతోషపడుతున్న పండుగ. ప్రపంచంలో అమెరికా నుంచి అలస్కా వరకు క్రైస్తవుడైన ప్రతివాడు ఇదే విధానంలో పండుగ చేస్తున్నాడు. క్రైస్తవుడైన వాడు ప్రతివాడు. కాకపోతే డబ్బున్న దాన్ని బట్టి ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, అంతే తేడా. ఇవన్నీ నిజంగా దేవుడు మెచ్చే పండుగలేనా? దేవుడు మెచ్చే పండుగ విధానం ఇదేనా? ఆలోచిద్దాం. మనం సంతోషించడానికి ఎప్పుడైనా సంతోషించవచ్చండి. కొత్త బట్టలు ఎప్పుడైనా తీసుకుందాం, బిర్యానీ ఎప్పుడైనా తిందాం, కేక్ ఎప్పుడైనా తిందాం, ప్రాబ్లం లేదు. కానీ ఈ ఒక్క సంవత్సరం మాత్రం మనం నచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా, మనం మెచ్చినట్టుగా పండుగ చేసుకుంటున్నాం. దేవుడికి ఇది ఇష్టమేనా? లోక సువార్త. మనకి ఇష్టమైన ప్రతిదీ దేవుడికి ఇష్టమని అనుకోకూడదండి. ఎందుకంటే చెప్పాడు కదా ఆయన, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అన్నాడు. అంటే ఆయన గురించి ఆలోచించాలి మనం. లోక సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మనుష్యుల ఎదుట, ఈ మాట అంటున్నది నేను కాదండి, యేసుప్రభు. సహజంగా మనం ఏం చేస్తామట? మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు గాని దేవుడు మీ హృదయాలను చూస్తాడు. అంటే దేవుడు ఏం చూస్తాడు? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్న మాటను రిపీట్ చేయండి. దేవుడు మీ హృదయాలను చూస్తాడు. మీరేం చూస్తున్నారు? మనుషులను చూస్తున్నారు. అదే కదా, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు అంటే మనం ఎవరిని దృష్టించుతున్నాం? మనుషుల్ని. మనుషుల ముందు బాగుండాలనుకుంటాం, మనుషులు మనల్ని పొగడాలనుకుంటాం, మనుషులు మనల్ని భక్తిగా ఉన్నారు అని అనుకోవాలనుకుంటాం. అందుకే
క్రిస్మస్ అయిన తెల్లారి, క్రిస్మస్ అయిన తెల్లవారినే నెక్స్ట్ డేనే న్యూస్లో ఏమని వస్తాయో తెలుసండి? క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ను ఆచరించిరి. అదే కదా వస్తుంది. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ను ఆచరించిరి కదా. రైట్. ఒకవేళ మనం క్రిస్మస్ చేయలేదనుకోండి, జనరల్గా అనుకుందాం, యెషయా గారే క్రిస్మస్ చేయలేదనుకోండి, జనరల్గా మీలో నుంచి వచ్చే మాట ఎలా ఉంటుంది చెప్పనా? ప్రతి సంవత్సరం అయ్యగారు పండగ చేస్తారు, ఈ సంవత్సరం చేయలేదు, భక్తి తగ్గిందేమో. అంతేగా, భక్తి తగ్గిందేమో. ప్రతి సంవత్సరం చక్కగా పండగ చేస్తారు, మంచి స్కిట్లు వేస్తారు, మంచి డాన్సులు చేస్తారు, డాన్సులు ఉంటాయి. ఇవన్నీ లేవు అంటే అయ్యగారిలో ఏదో తగ్గిపోయింది అనుకుంటారు కదా మీరు. ఏమండి, మనుషులు ఎదుట మనం మంచివాళ్ళు అనిపించుకోవడానికి చేస్తున్నాం, కానీ అది దేవుడేమంటున్నాడు, దాని గురించి దేవుడేమంటున్నాడు క్రిందకు వచ్చేసరికి, ఒకవేళ నువ్వు మనుషుల ఎదుట ఘనంగా ఎంచబడితే, మనుషులు అది గొప్పదని ఎంచితే దేవుని దృష్టికి అసహ్యం. అంటే ఎందుకో దేవుని ఆలోచన మనకు చాలా దూరంగా ఉంది. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడునది, దేవుని దృష్టికి. ఏమండి, 2 వచనాలను కాస్తంత మనసులో పెట్టుకొని ఆలోచించండి. యెషయా 55:8-9 కానీ, ఈ లూకా సువార్త 16:15 వచనం కానీ, ఈ 2 మనసులో పెట్టుకొని ఆలోచిస్తుంటే ఎందుకో మనం చేసే ప్రతిదీ దేవుడికి యాక్సెప్టెడ్ కాదు, నాట్ యాక్సెప్టెడ్. మనం ఏదైతే గొప్ప అనుకుంటున్నాం ఆయన కాదంటున్నాడు. మనం ఇది చాలా మంచిది అనుకుంటే ఆయన కాదంటున్నాడు. ఎందుకంటే మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అలాంటప్పుడు మనకు సంతోషాన్ని ఇచ్చే పండగ దేవుడికి సంతోషాన్ని ఇస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వచనాలు ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా ఇవరే బాబు నాన్న, ఈ ముందు కూర్చున్న పిల్లలు, మగ పిల్లలు బయటికి వెనక్కి వెళ్ళిపోండి. మీరు మాట్లాడితే ఇక్కడ ఉండకూడదు, ఓకే? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మెచ్చిన పండుగ నిజంగా మనం చేస్తున్నాం, దేవుడు మెచ్చినట్టుగానే ఉంటున్నాం. ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచించారండి? చాలామంది భోజనం చేస్తూ చెప్తున్నాను క్రైస్తవులుగా, ఏమంటే 2000 సంవత్సరాలు అవుతుంది కదండి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడికి ఇష్టమైంది ఏదో తెలుసుకోకపోతే అది మన నేరమే అవుతుంది, మన నేరం. చాలామంది ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కార్యక్రమాలను సమర్థిస్తూ ఉంటారు, లేదా ఏదో చెప్పనట్టుగా చెప్తుంటారు. కానీ నేను ఆ టైప్ కాదండి. ఎందుకంటే నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా దేవునికి సేవకుణ్ణి కాకపోయే ఉందును, ప్రభువుకి సేవకుణ్ణి కాకపోయే ఉందని. అందుకే టైటిలే అలా ఇచ్చేసాను. 2000 సంవత్సరాలు అవుతుంది, ఆయన మెచ్చినట్టుగా పండుగ చేసేవాడు ఉన్నాడా? ఇంకెన్నాళ్ళు దాచి, ఇంకెన్నాళ్ళు ఏదో అనుకుంటారని మోమాట పడి, నిజాన్ని చెబితే అందరూ అపార్థం చేసుకుంటారని కూడా లేదు కదా, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, దేవుని మాటే కదా ఇది. గనుక మనం చేస్తున్నది దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా? భోజనం చేసేటప్పుడు చాలామంది ప్రార్థన చేసుకొని ఒక ముద్ద తీసి పక్కన పెడతారండి. ఆ అలవాటు మీకు ఉందో లేదో కానీ కొంతమంది, చాలామందిలో ఉంటుంది. ఈ ముద్ద దేనికి అని అడిగాం అనుకోండి, ఏ ముద్ద, ఎవరి ముద్ద అది? దేవుడి ముద్ద. ఒక ముద్ద తీసి, మొదటి ముద్ద తీసి ప్లేట్లో ప్రక్కన పెట్టి తింటారు. దేవుడు అడిగాడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు అడిగాడా? పోనీ నువ్వు పెట్టావు కదా అని దాన్ని తింటాడా? మరి నీకు ఎవరు చెప్పారు ఈ పద్ధతి? ఎవరో చెప్పేశారు. నిజంగా దేవుడికి కావలసిన ఆహారం అదేనా? యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు వచ్చారు, వాళ్ళు భోజనం కొనడానికి వెళ్ళారు కదండి, వాళ్ళు భోజనం కొనడానికి వెళ్ళారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. వాళ్ళు వచ్చే సమయానికి, బోధకుడా భోజనం చెయ్యి అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? మీకు తెలియని ఆహారం, ఆయన తినే ఆహారం మనకు తెలియదండి, ఆయన ఆలోచన మనకు తెలియదు, ఆయన ఆహారం మనకు తెలియదు, ఆయన సంతోషం మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియని ఆ ఆహారాన్ని మనమే డిసైడ్ చేస్తున్నాం.
మనకు తెలియని ఆయన ఆనందాన్ని మనమే డిసైడ్ చేస్తున్నాం. మనకు తెలియని ఆయన పండుగని మనమే డిసైడ్ చేస్తున్నాం. ఇలా చేస్తే దేవుడికి ఇష్టం. నువ్వు అనుకున్నావా, దేవుడు అనుకుంటున్నాడా? ఇలా పెడితే భోజనం ఆయన తింటాడు, నువ్వు అనుకున్నావా, దేవుడు ఓకే చెప్పాడా? ఇలా చేస్తే పండుగ నువ్వని డిసైడ్ అయ్యావా, నీకు నువ్వే డిసైడ్ అయ్యావా, దేవుడు చెప్పాడా? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? దేవుడు చెబితే కరెక్ట్, మనకు మనం అనుకుంటే కరెక్ట్ కదా. ఆయన మనలాంటి మనిషి కాదండి, మహాశక్తి. అందుకే చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కానీ దాని గురించి సంపూర్ణమైన వివరణ తెలుసుకోవాలి. దేవుడు మెచ్చిన పండుగ ఏంటి? ప్రియులరా, ఒక మాట అడిగి ముందుకు సాగుతాను. క్రిస్మస్ అంటే ఎవరి జన్మదినం అండి? అది యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు జన్మదినం, రైట్. నిన్ననే మా పెద్ద పాప బర్త్డే. కొత్త బట్టలు ఆమెకు కొన్నాం, కేకు ఆమెకి, స్వీట్లు ఆమెకి, బిర్యానీ ఆమెకి. బాగుంది. అలా కాకుండా కొంచెం చేంజ్. కొత్త బట్టలు మేము కొనుక్కున్నాం, ఆమెకు లేవు. బిర్యానీ మేము తిన్నాం, ఆమెకు లేదు. కేకు మేము తిన్నాం, ఆమెకు లేదు. ఆమెను గదిలో పడేసి మేము బయట ఎంజాయ్ చేసామనుకోండి, డ్యాన్స్లు వేసుకుంటూ హ్యాపీ బర్త్డే. బాగుందా? కరెక్టేనా? క్రిస్మస్ ఎవరి బర్త్డే ఇది? నీదా, యేసుప్రభుదా? కొత్త బట్టలు నీకొచ్చాయి, మరి ఆయనకి. కేకు నువ్వు కట్ చేసావు, మరి ఆయనకేది? బిర్యానీ నువ్వు తిన్నావు, మరి ఆయనకేది? సంతోషం నీకుంది, మరి ఆయనకి సంతోషం ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా? ప్రియులరా, ఇది మనకు తెలియాలంటే వెంటనే మీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆయన మనలాంటి మనిషి కాడు కదండి, ఆయన బిర్యానీ తినడు కదా, అందుకని ఆయన పేరు చెప్పి మేము తినేసాం అంటావు కదా. ఆయన మన బట్టలు ఇచ్చిన ఆయన తీసుకుంటాడా అండి? తీసుకోడు కదా, అందుకే ఆయన పేరు చెప్పేసి మేమేం వేసేసుకున్నాం. నువ్వే అతి తెలివితేటలతో కూడిన ఆన్సర్ చెప్తావు నాకు తెలుసు. ప్రియులరా, అందుకే ప్రతి విషయంలో నీ సంతోషాన్ని వెతుకుతున్నావు ఆయన పేరు చెప్పి. పండుగ అంటే ఏంటంటే, పండుగ అంటే ఏంటి? సంతోషంగా ఉండడమేగా. ఈ బిర్యానీ అయినా, ఈ చికెన్ అయినా, ఈ మటన్ అయినా, ఈ ఫ్రాన్స్ అయినా, ఏమండి తినే వస్తువు అయినా, తాగేదైనా, ఏమండి ఎంజాయ్ చేసేదైనా, ఏదైనా సంతోషమేగా. పండుగ అంటే ఏంటి? పరమార్థం ఏంటి? అందులో ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషం, రైట్. ఇప్పటి వరకు ఏ పండుగ అయినా సంతోషంగా ఉండడం, మనం సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం. కానీ ఈసారి బర్త్డే బాయ్ని సంతోష పెడదాం. ఎవరా బర్త్డే బాయ్? యేసుక్రీస్తు. మరి ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు? ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం జాగ్రత్తగా వినాలి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, అద్వితీయ సత్య దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ, తండ్రి అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తు అయిన నన్నును ఎరుగుటయ్యే. ఎరుగుటయ్యే అంటే తెలుసుకోవటం. ఎరుగుట అంటే ఏంటి? ఏమండి, నిజంగా దేవుడు కోరుకున్నదండి, ముందు మా గురించి తెలుసుకోండి. మాకెందుకు తెలియదండి, మాకు బాగా తెలుసండి అని మీరు అంటారు. నో, మీకేం తెలీదు. నిజంగా మీకేం తెలీదు. తెలిసుంటే యేసు ప్రభు జన్మదినం అని ఈరోజు చేయరు. 2000 సంవత్సరాల క్రితం కన్యక మరియ గర్భము నుండి యేసుక్రీస్తు జన్మించాడు. ఇది మనం చదువుకున్నారైతే. అసలు యేసుక్రీస్తు గురించి మీరు ఏం తెలుసుకున్నారు? డిసెంబర్ 25 అని మీరు పెట్టారు, ఓకే చేయండి. అసలు ఆయన జన్మదినముగా దానిని జరపొచ్చా? తల్లి గర్భము నుంచి ఈ భూమి మీదకి వచ్చిన దానిని జన్మదినం అనొచ్చా? అనొచ్చో లేదో ఒక విషయాన్ని, మీ విషయాన్నే చెప్తాను. ఏమండి, నేను జూన్ 1వ తేదీన పుట్టానని నా బర్త్ సర్టిఫికెట్లో ఉంది. జూన్ 1, 1981. ఈ సర్టిఫికెట్ రాసిన వాడికి బుద్ధి లేదని నేను అంటానండి.
మీరు కూడా ఏదో ఒక జన్మదినం మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది కదా. డేట్ ఆఫ్ బర్త్ అని దాన్ని వేసిన వాడు బుద్ధి లేనివాడు. మీరు ఆ రోజున పుట్టారా? బాగా ఆలోచించండి. మీరు ఆ రోజునే పుట్టారా? అంతకుముందు 270 రోజులు తల్లి గర్భంలో ఉన్నారా? ఆలోచించి చెప్పండి. నేను జూన్ 1వ తేదీన పుట్టక ముందే తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉన్నానో తెలుసా? 270 రోజులు, 9 నెలలు. 9 నెలలు అక్కడ ఉన్నాను. ఉన్నాను అంటే పుట్టానని పుట్టలేదని. మరి పుట్టానని ఇప్పుడు వేసారేంటి? ఆల్రెడీ పుట్టి 270 దినాలు గడిచాక అమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చాను. దాన్ని డెలివరీ డే అనాలి, డేట్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు ఇస్తున్నారు బుర్ర తక్కువ డాక్టర్లు ఏమని? డేట్ ఆఫ్ డెలివరీ అని ఇప్పుడు రాస్తున్నారు. దట్ ఈజ్ నాట్ డేట్ ఆఫ్ బర్త్, దట్ ఈస్ డేట్ ఆఫ్ డెలివరీ. మరి నీ బర్త్ తెలీదు. ఏ మేధావుకి తెలియదు నీ పుట్టినరోజు తెలుసా? అంటే మనం పుట్టకముందు, ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మనం పుట్టకముందు తల్లి గర్భం అంటే పుట్టానని నువ్వు అనుకుంటున్నది, తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చావంతే 9 నెలల తర్వాత. పుట్టకముందు అంటే నీ జన్మ అనగా నువ్వు అనుకుంటున్నది, దానికి ముందు 9 నెలలు ఉన్నావు. 9 నెలలు ఉన్నావు. ఇక్కడే మీరు తప్పు చేస్తే మరి యేసు ప్రభు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? మరియమ్మ గర్భం నుంచి రాకముందు ఎక్కడున్నాడు? 9 నెలలు అమ్మ గర్భంలో ఉన్నాడా? 9 నెలలేనా? అసలు ఆయన పరలోకం నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఆయన ఎప్పుడు పుట్టాడు తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. సామెతల గ్రంథం 28 నుంచి చూద్దాం ఒకసారి. 28 నుంచి కూడా చదువు. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దుల మేరకుండున్నట్లు ఆయన సృష్టి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడండి. సృష్టి కార్యక్రమం. ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నియమించినప్పుడు, నేను ఆయన యొద్ద ఏం చేస్తున్నాడు? ఆయన సృష్టి జరుగుతున్నప్పుడు నేను శిల్పిని అన్నాడు. ఏమన్నాడు? శిల్పి అంటే ఏం చేస్తారో తెలుసా? ఆకారం లేని రాయికి సుత్తె ఉలి పట్టుకొని జాగ్రత్తగా ఆకారం ఇచ్చేవాడిని ఏమంటారు? ఈ భూమి, ఈ సృష్టి కలుగుచున్నప్పుడు ఆయన దేవుని దగ్గర ఉండి అక్కడ సృష్టిని మలుస్తున్నాడు. నువ్వేమంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అంటున్నావు. ఆయన ఏమంటున్నాడు? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నేను పుట్టానని ఆయన అంటున్నాడు. 22వ వచనం కూడా చూడండి. 22. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను. ఎప్పుడు పుట్టాడట? ప్రవాహ జలములు లేవు, నీళ్లతో నిండిన ఓటలు లేవు, అసలు ఈ భూమి లేదు, ఈ విశ్వము లేదు, అప్పుడు పుట్టాను. మీరు ఏమనుకుంటున్నారండి యేసు ప్రభు అంటే? యేసు ప్రభు భూమి మీద పుట్టాడనే మాట చాలా చిన్ని మాట. జ్ఞానము తెలియని చిన్నపిల్లల కోసం దేవుడు రాయించిన మాట. మరి మీరెవరు? క్రైస్తవులు. ఆయన ఈ భూమి మీద పుట్టాడు అనే మాట వాడకూడదు. ప్రారంభములో, తొలి దశలో యూదులు చదువుకోవడానికి, చిన్నపిల్లల లాంటి, బాలురు లాంటి వాళ్ళు చదువుకోవడానికి రాసిన మాటలవి. యేసుప్రభు జననం భూమి మీద తల్లి గర్భంలో జరిగింది అనుకుంటున్నారేమో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? పరలోకంలోనండి. ఎక్కడ జరిగింది? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అప్పుడు పుట్టాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉందట? ఆదియందు ఉందట. ఎక్కడుందట వాక్యం? ఎప్పుడుందట వాక్యం? ఆదియందు వాక్యం ఉంది.
ఆది యందు అంటే ఎప్పుడు? మరియమ్మ పుట్టినప్పుడా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టి పుట్టక ముందు కాలాన్ని ఏమన్నాడు? ఆది, అనాది. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అమ్మ, అక్కడ మ్యాటర్ ఉందమ్మా, నువ్వు దాటి వెళ్ళిపోతే ఎట్లా? విషయం అక్కడే గ్రహించాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే సృష్టి పుట్టక ముందున్న వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చింది. పుట్టాడా? శరీరాన్ని ధరించుకొని వచ్చాడా? అంతకుముందు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా సృష్టి పుట్టక ముందే తండ్రి వద్ద ఉన్న యేసుక్రీస్తు ఆకారాన్ని ధరించుకోవడానికి తల్లి గర్భంలో ప్రవేశించాడే తప్ప తల్లి గర్భంలో పుట్టలేదు. యేసుప్రభు గురించి తెలుసుకోవడం అంటే ఇది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి, తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? మీరు చెప్పండి. మాట్లాడరంటే కేక్ ఇంకా కట్ చేయలేదంటేనా? చూస్తున్నారా? పరిపూర్ణులు అవ్వరా? ఇంకా పెద్దవాళ్ళు అవ్వరా? ఇంకా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారా? యేసుప్రభు గురించి నేర్చుకోరా? ఏమండి, కేక్ కంటే చాలా టేస్టీగా ఉందో, నాకు మీకు ఉందో లేదో. ఇది కేక్ కాదు, జుంటె తేనె దారల కంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుంది. కేక్ ఏంటండి ఎప్పుడు కేక్? టేస్ట్. ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? జగత్తు పునాది వేయబడక ముందు తండ్రి యొద్ద అక్కడ పుట్టిన ఆయన తల్లి గర్భముల్లో ప్రవేశించి ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ పుట్టినోడు కాదాయన. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఇక్కడ పుట్టినప్పుడు అన్నాడా, ప్రవేశించినప్పుడు అన్నాడా? ఆయన ఈ లోకమందు పుట్టాడా, ప్రవేశించాడా? పసిబాలుర లాంటి ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళ కోసం రాయబడిన భాష అది. ఆయన స్త్రీ యందు పుట్టాడు. పరిపూర్ణ జ్ఞానం వచ్చేసరికి ఏం రాస్తున్నాడో తెలుసా? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన జన్మదినం నువ్వు జరపగలవా? ఆయన దాకెందుకు? నీ జన్మదినం నా జన్మదినమే జరుపుకోలేవు. మనదంతా డూప్లికేట్. అది డెలివరీ డే, అది బర్త్డే కాదు. నిన్న కూడా మా పాపది బర్త్డే అనకూడదు, డెలివరీ డే. మన బర్త్డేనే కరెక్ట్గా చెప్పలేం మనం. యేసుక్రీస్తు బర్త్డే చెప్పగలమా? ఆయన ఎప్పటివాడు? సృష్టి పుట్టక ముందే పరలోకములో ఆల్రెడీ పుట్టి 2000 సంవత్సరాల క్రితం కన్యామరి అనే ఒక పవిత్రురాలి గర్భంలో ప్రవేశించి అక్కడ ఈ ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద అడుగుపెట్టిన మహనీయుడు. అందుకే ఆయన ఈ లోకమందు పుట్టాడా, ప్రవేశించాడా? ఏం రాయబడింది? ప్రవేశించిన వాడు అంటే పుట్టాడని కాదు కదా. సంతోష్ కుమార్ గారు ప్రవేశించారు అంటే అర్థం ఏంటి? సిరిపురంలో ఈ వేదిక మీద పుట్టానని కాదు. ఎప్పుడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, వాక్యం నేర్చుకున్నాను, డాక్టరేట్ చేశాను, ఈరోజు బోధ కోసం మీ దగ్గర ప్రవేశించాను. సిరిపురంలో ప్రవేశించాను. సిరిపురంలో పుట్టడం వేరు, సిరిపురంలో ప్రవేశించడం వేరు. యేసుప్రభు పుట్టాడా, ప్రవేశించడా? కనుక యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. విజయ్ కుమార్ గారు సేవకులు చాలా మంచి సంగతులు చెప్పారు. ఆయన ఎందుకు వచ్చారో చాలా క్లియర్గా చాలా మంచి సంగతులు చెప్పారు. వెరీ గుడ్. ప్రియులరా, దేవుడు మెచ్చిన పండగ అంటే ఏంటో తెలుసా? నువ్వు సంతోషించడం దేవుడు మెచ్చిన పండగ కాదు, దేవుణ్ణి సంతోష పెట్టడం. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు తల్లి గర్భం నుంచి భూమి మీద అడుగు పెట్టినప్పుడు అంత ఆనందం, సంతోషం అనుకుంటున్నారండి. మీ అందరికీ తెలుసు, కన్యామరియ ప్రసవించగానే గొర్రెల కాపరులు గొర్రెలను కాచుకుంటున్నారు రాత్రి వేళ. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి లూకా సువార్తకు వద్దామా? ఒకసారి మీరు కూడా గ్రంథాన్ని తీయండి. లూకా సువార్త
రెండవ అధ్యాయము, లోకసువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గొర్రెల కాపర్లు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. మనుషులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. ఏమండి, ఇక్కడ నాకు డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ మీతో కూడా చెప్తున్నాను, మీకు కూడా వస్తుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మనుషులందరికీ సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. కానీ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా అండి? నెక్స్ట్ మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు, కానీ బైబిల్లో రాయబడిన మాటే. యేసుప్రభు పుట్టాడని జ్ఞానులు తూర్పు దేశాల నుంచి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? హేరోద్ దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే హేరోద్ దగ్గరికి వచ్చి, ఆయన పుట్టిన స్థలం ఎక్కడ ఉంది, లేదా ఆ శిశువు జన్మించిన స్థలం ఎక్కడ ఉంది, అక్కడికి మేము వెళతాం, పంపించండి అన్నప్పుడు పంపించాడండి. మీరు వెళ్ళండి, ఆ స్థలం ఎక్కడో కనుక్కోండి, ఆయన్ని కనుగొనండి, తర్వాత ఆ శిశువు ఉన్న స్థలాన్ని గురించి నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆయన్ని పూజిస్తాను అన్నాడు. కానీ ఏం జరిగింది? విషపు చూపు నిలిపాడు, కపటోపాయంతో చెప్పాడు. శిశువును చంపాలన్న ఆలోచనది, కుట్రది. ఈ విషయాన్ని దేవదూత వచ్చింది, జ్ఞానులతో చెప్పింది. మీరు వేరే మార్గాన వెళ్ళిపోండి, పంపించేసింది. వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. జ్ఞానులు వస్తారు, ఆ జాడ తీసుకొస్తారు, వెళదాము, శిశువును చంపుదాము అని ఆలోచించిన హేరోదుకు భంగపాటు కలిగింది. వాళ్ళు ఎంతకీ తిరిగి రాలేదు. అప్పుడు తనే ఆలోచించుకున్నాడు, వీళ్ళు నన్ను మోసం చేశారు. ఒక ఆజ్ఞ బయలుదేరింది రాజు దగ్గర నుంచి. పుట్టిన బిడ్డ మొదలుకొని 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఏమైపోవాలి? చంపేయండి, మగ పిల్లలందరినీ చంపేయండి. అప్పుడు ఏమండి, రామాలో అంగలార్పు. ఏమండి, ఎన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారు తెలియదు. ఆ యోదయ, బెత్లెహేము, ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మహాఘోష అండి. ఎందుకంటే కనిపించిన ప్రతి పిల్లాడిని, ప్రతి పసివాడిని, మగపిల్లాడిని చంపేశారండి. యేసుప్రభు పుట్టినప్పుడు మనుషులందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం అంటే ఎందుకు కొన్ని వేల మంది కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది? అక్కడ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు కొన్ని వేల కుటుంబాలలో వెలుగు రావాలి కదా. అసలు ఆయన భూమి మీదకి వచ్చింది దేనికి? వెలుగు నింపడానికి. మరి ఎందుకు కొన్ని వేల శిశువులు చచ్చిపోయారు? నేను చెప్పేది అబద్ధమా నిజమా? అదెందుకు జరిగింది? ప్రియులరా, పుట్టడమే సంతోషకరమైన సువర్తమానం కాదు. ఆయన పుట్టుక గురించి కాదు. ఆ మాట దేనికి వాడారు? ఆయన పుట్టాడు, మనుషులందరికీ కలగబోవు అన్నాడు. ఆల్రెడీ పుట్టాడు కదా. ఒకవేళ పుట్టుకే లేదా జన్మే ఒకవేళ సంతోషం అనుకుంటే కలగబోవు అనే మాట వాడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే యేసుప్రభు పుట్టింది మరో మహాకార్యం కొరకు. మనుషులకు సంతోషాన్ని ఇచ్చేది అది. మనుషులకు సంతోషాన్ని ఇచ్చేది ఇది. యేసుప్రభు జన్మించాడు, మనం జన్మించాం అనుకుందాం కాసేపు. ఏమండి, ఆయన జన్మిస్తే మనకేంటి ఉపయోగం? నేను జన్మించాను, నువ్వు జన్మించావు. జన్మించడమే గొప్ప. దేవుడు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఇక్కడ మీరు గ్రహించవలసిన నిజం, యేసుప్రభు జన్మ వలన కాదంటే ఈ ప్రపంచానికి సంతోషం ఎప్పుడు వచ్చింది? మరణము వలన. దేని వలన వచ్చింది? మరణం. అసలు ఆయన జన్మించింది ఎందుకు? ప్రాణం పెట్టడానికి. ఆయన జన్మించింది ఎందుకు? ప్రాణం పెట్టి, మనుషులందరి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి. ఒకవేళ ఆయన మరణమే జరగకపోతే ఆయన జన్మ వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన మరణమే జరగకపోతే ఆయన జన్మ వలన మనకి ఏ ఉపయోగం లేదు. మీరు గమనించారో లేదో, యేసుప్రభు జన్మదినాన్ని వాళ్ళ అమ్మ జరుపుకున్నట్టు ఎక్కడ కనపడలేదండి. ఉందా మరియమ్మ ఎప్పుడైనా బర్త్డే చేసిందని? పోనీ ఆమెను వదిలేద్దాం, శిష్యులు ఎప్పుడైనా ఆయన బర్త్డే చేసుకున్నట్టు కనపడిందా? ఉందా? పోనీ అపోస్తల కార్యాలలో కానీ మిగతా పత్రికల్లో కానీ ఎక్కడైనా రాశారా? లేదు. మనమే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఒకసారి మినీ, ఒకసారి సెమీ,
మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్, ఫైనల్, అలాగా మినీ, సెమీ, క్వార్టర్, హాఫ్ ఇయర్లీ, గ్రాండ్, ఐక్య, ఈ మధ్య స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్. ఇన్ని చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు వాళ్ళు అవన్నీ ఎందుకు పట్టించుకోలేదు అని డౌట్ వచ్చిందండి నాకు. అన్ని డౌట్లే వస్తాయండి, ఎందుకంటే బైబిల్ పరిశోధించేవాడికి వస్తుంది డౌట్. అందులో ఏముందో పట్టించుకునేవాడికి డౌట్ ఎందుకు వస్తుంది? మనుషులు ఫాలో అయ్యేది గుడ్డికి వెళ్ళిపోవడం కదా. అపోస్తలు ఎప్పుడు చేయలేదండి, ఎందుకంటే వాళ్ళు సంతోషించిన విధానం వేరు, వాళ్ళు సంతోషపడిన సందర్భం వేరు. చూస్తారా వాళ్ళు ఎలా సంతోషించారో? 118 కీర్తన తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 22వ వచనం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది. ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు మూలకు తలరాయి అయ్యాడు. ఎప్పుడు? ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడండి. ఇది చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నోట్ చేసుకోండి, అది యేసు ప్రభు మరణ దినం. యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ప్రతి పెళ్లి కార్డులు పెళ్లికి చేయకన్నది. మనకు ఇదొక జబ్బు క్రైస్తవులకి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ప్రతి వాడి పెళ్లి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దినం ఈ దినం అనకండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అనే ఈ పదం యేసుక్రీస్తు మరణ దినమును ఉద్దేశించి రాయబడినది. ఈ ప్రపంచానికి నిజమైన పండుగ, నిజమైన సంతోషం ఆ రోజేనండి. అందుకే ఏమన్నాడు చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేని యందు? ఆయన ప్రాణం పెట్టినందుకు. ఆయన ప్రాణం పెట్టినందుకు దీని యందు ఉత్సహించి. ఎందుకంటే మన పాపాలు పోయి మనం పరలోకానికి అర్హత రావాలంటే ఎవరు మన కొరకు చనిపోవాలి? ఆయన చనిపోవాలి. నిజమైన పండుగ అంటే యేసుప్రభు, నిజంగా యేసుప్రభు వచ్చినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు మనకు ప్రయోజనం కాదండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడే, అది నిజమైన పండుగ. అది నిజమైన పండుగ. ఆ రోజు సంతోషించండి, ఉత్సహించండి, ఆనందించండి. బాగుంది. మరి యేసుప్రభు పుడితేనే కదండి సాధ్యమవుతుంది. అవును, ఆయన పుట్టిందే అందుకు. మరి అలా అయితే పుట్టినందుకు సంతోషపడకూడదండి? సంతోషపడొద్దని ఎవడంటాడు? నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా బిర్యానీ తింటావు, ఈరోజు కాకపోతే రేపైనా కేక్ తింటావు, నువ్వు సంతోషించు. నిన్ను ఎవరొద్దన్నారు? 24నే 25నే కాదు, రోజు తిను సంతోషంగా, కాదంటాం లేదు. నువ్వు బిర్యానీ తింటావు, కేకులు తింటావు, కొత్త బట్టలు కట్టుకుంటావు, నువ్వు సంతోషించొద్దని నేను ఎందుకు అంటాను? దేవుడే అనలేదు. కానీ ఇక్కడ దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదు చూసుకో, అది ఇంపార్టెంట్. దేవుడికి పండగ ఉందండి. ఎప్పుడో తెలుసా? దేవుడికి ఒక పండగ ఉంది. నిజంగా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టింది మనకు నిజమైన పండగ అయితే, అది నిజమైన సంతోషం అయితే, దేవుడు సంతోషపడే పండగ ఒకటి ఉంది. ఆయనకి ఒకటి ఉంది పండగ. అదేంటో తెలుసా? లూకా సువార్త. ఆయన సంతోషపడే పండగ లూకా సువార్త 15వ అధ్యాయము. చదువమ్మా 7వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. పండగ ఏంటది? ఎక్కువ సంతోషం. ఎక్కువ సంతోషాన్నే కదా మనం పండగ అనేది. ఈరోజంతా ఇంట్లో పండుగలా ఉంది. ఎందుకు? సంతోషం ఎక్కువైతేనే కదా మాట అనేది. మనం పరలోకంలో కూడా పండగ ఉంది. ఎప్పుడో తెలుసా?
99 మంది నీతిమంతులు కూడి కేకులు కట్ చేస్తే ఆయనకు అసలు ఇష్టం లేదండి, పెద్దగా పట్టించుకోడండి. మీరు సంతోషపడితే సంతోషపడండి. 99 మంది నీతిమంతులు కూడి బిర్యానీ తిన్నా పర్వాలేదు, మీరు తింటే తినండి, కానీ ఆయన దానికోసం బాధపడటం లేదు. కానీ అది పెద్ద సంతోషాన్ని కలిగించదు ఆయనకి. కానీ ఆయన సంతోషపడేది, ఆయనే కాదు, పరలోకంలో టోటల్గా ఉన్న కోట్ల మంది దేవదూతలు సంతోషపడే ఒక ఘటన ఉంది. ఏంటో తెలుసు? అది మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు అధిక సంతోషం, అధిక సంతోషం, అధిక సంతోషం. ఇది అర్థం చేసుకున్న శిష్యులండి యేసుప్రభు పుట్టినరోజు అని ఎప్పుడు చేయలేదండి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతిరోజు దేవునికి పండగ చేశారు. అంటే ఈ సువార్త భారాన్ని చేతబట్టుకొని ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి దినము వెళ్ళారు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో అధిక సంతోషం. అంటే పేతురు ఒక్క ప్రసంగంతో ఎంతమందికి బాప్తిజం ఇచ్చాడు? పేతురు చేశాడండి నిజమైన క్రిస్మస్. నువ్వేం చేశావు? దేవుణ్ణి సంతోషపెట్టాడు పేతురు. యోహాను, యాకోబు, పౌలు యూరప్, ఆఫ్రికా, ఆసియా 3 ఖండాలు తిరిగాడు. 14 పత్రికలు రాశాడు. ఆసియాలోని ఒక ఆసియాలో 7 గొప్ప సంఘాలను కట్టాడు. దేవుణ్ణి సంతోషపెట్టేది ఏదో తెలుసండి, దేవుణ్ణి సంతోషపెట్టేది. ఏమండి పిల్లలంతా ఒకప్పుడు మనం 3 సంవత్సరాల క్రితం అయ్యగారు కూడా జ్ఞాపకం చేశారు కదా, కరోనాలో పిల్లలందరూ ఊపిరందక పిల్లలు పెద్దలు అందరూ ఒకే కుటుంబంలో 4 పిల్లలు కూడా చనిపోయిన ఘటనలు మనం చూసాం. పిల్లలందరూ కరోనా వచ్చి ఏమన్నా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు బంధువుల్లో ఒకడు వచ్చేసి బర్త్డే చేశాడు అనుకోండి, వీడికి ఎవరికి ఇంట్లో ఉన్న తండ్రికి. మీకు అర్థమైందా? పిల్లలందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే అప్పుడు వీడు బర్త్డే చేసుకుంటాడా? తండ్రి ఎవరైనా వచ్చి తనకు స్వీట్ ఇస్తే తింటాడా? ఇప్పుడు ఆయనకు సంతోషాన్ని ఇచ్చేది ఆ కేకులు కాదు, స్వీట్లు కాదు, బిర్యానీ కాదు. ఆ హాస్పిటల్లో కరోనాలో చావు బతుకుల్లో వేలాడుతున్న లేదా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళల్లో ఒక్కడైనా బ్రతికొచ్చాడు అనుకోండి, అది నిజమైన సంతోషం. ఇప్పుడు దేవుడికి కావాల్సింది అదేనండి. ఊపిరి అందక, కరోనాలో ఊపిరి అందక, చుట్టూ గాలి ఉంది కానీ గాలి లోపలికి వెళ్ళట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. చావు అంటే ఏంటో కళ్ళారా చూసాం. ఈ చావు గురించే మీకు తెలుసు, కానీ దేవుడికి ఇంకో చావు గురించి బాగా తెలుసు అండి. మనకు కంటికి కనబడేది ఈ చావే, కానీ మనకు కంటికి కనబడిన మరొక చావు ఉంది. ఆ చావు పేరేంటో తెలుసా? 2వ మరణం అంటారు దాన్ని. అంటే ఏంటో తెలుసా? 2వ మరణం అంటే ఏంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణము, మృతుల లోకం అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం దేవుని కంటికి ఆ అగ్నిగుండం బట్ట బయలుగా కనిపిస్తుందండి. అది 2వ మరణం. ఏమండి మనుషులందరూ ఈ మొదటి మరణం అంటే ఏమీ లేదండి, తల్లి గర్భంలో ధరించుకున్న ఈ ఆకారాన్ని ఒడిచిపెట్టడమేనండి, ఈ గుడారాన్ని వదిలేయడమేనండి. ఇది ఎవరైనా వదిలేయాలండి. యేసుప్రభు కూడా వదిలేసి కొత్త తెచ్చుకున్నాడండి. నీతిమంతుడైన అబ్రహాం కూడా వదిలేశాడండి. ఇది వదిలితే ఏమవుదండి? మళ్ళీ కొత్తది వస్తుందండి, ప్రాబ్లం లేదండి. మరణంలో మనం విడిచిపెట్టేది ఇది, తర్వాత మరలా ధరించుకుంటాం యేసుప్రభు కోసం బ్రతికితే. దీని గురించి ఎందుకండి భయపడతారు? ప్రపంచం అంతా ఈ మొదటి మరణం గురించి భయపడుతుంది. ప్రపంచం తమ కన్నులతో చూడలేని 2వ మరణం ఉంది, అది భయంకరమైన అగ్నిగుండం. ఇప్పుడు మనుషులందరూ ఎందులో పడుతున్నారు? దేవుని హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదన అదే. ఆయన హృదయంలో ఉన్న వేదన అదే. అందుకే ఎవరైనా వెళ్ళి వాక్యం చెప్పి ఒక మనిషిని మార్చి ఆ మనిషి బాప్తిజం తీసుకునేలా, మారు మనసు పొందేలా ఒకవేళ చేయగలిగితే, చావు బ్రతుకుల్లో ఉన్న కొడుకు బ్రతికొస్తే ఒక తండ్రి ఎంత ఆనందపడతాడు. ఇప్పుడు దేవుడికి ఆనందం అదే తప్ప ఇంకేది లేదండి. దేవుణ్ణి ఆనంద పెట్టేది అదొక్కటే, ఇంకేది లేదు. లేదండి కొడుకులో చావు బతుకుల్లో కరోనాలో ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, నేను బిర్యానీ తింటాను, మా ఫ్రెండ్స్ వచ్చారు, నా బర్త్డే, తింటాడా ఏ తండ్రి అయినా? ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఒక్కసారి మనుషులను చూడండి,
చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి వీళ్ళంతా? మారు మనసు ఉందా? దేవుడు తెలుసా? ఎందుకు ఈ భూమి మీద పుట్టారో తెలుసా? ఎవరికి వాడు ప్రపంచంలో పాపంలో పడిపోయి అవిధేయతతో బ్రతుకుతూ పాప భూయిష్టమైన పాప పంకిలమైన ఈ ప్రపంచంలో కలిసిపోయి భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన మోసం, హత్యలు, మోసాలు, దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుడికి వారందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అది కనబడుతుంది. దేవుడు అంటున్నాడు, నాయన నాకు నిజమైన పండగ ఏదంటో తెలుసా? వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వారిని మార్చండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని. మీరు వాక్యం చెప్పడం అంటే ఏంటో తెలుసండి? అగ్నిగుండంలోంచి లాగుతున్నారు. ఆయన పిల్లలండి, మీకేం తెలుసండి? కనిపించే ప్రతి వారు, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఈ ప్రపంచంలో ఎవడైనా దేవుని కుమారులు. మర్చిపోవద్దు, వాళ్ళని కాపాడే బాధ్యత మీకుంది. ఒకసారి పరలోకంలో నుండి ఉజ్జియా రాజు చనిపోయాడండి, తెలుసు కదా? చనిపోయాడు, రాజు చనిపోయాడు. చనిపోయినప్పుడు పరలోకంలో దేవుడు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేశాడండి. ఈ భూమి మీద రాజు చనిపోతే దేవుడు పరలోకంలో సమావేశం ఏర్పాటు చేస్తాడా? చేస్తాడు. అది అక్కడ దాకా మీరు ఇంకా వెళ్ళలేదు. ఇంకా కేకులు కోసుకునే దగ్గర ఉన్నారు కదా, ఆ స్థాయికి వెళ్ళలేదు మీరు ఇంకా. ఆయన ఎరగాలండి, ఆయన పరిపాలన వ్యవస్థ ఏంటో, ఆ పరలోకంలో ఏం జరుగుతుందో, ఈ భూమి మీద ఆయన పరిపాలన విధానం ఎలా ఉందో, ఈ స్థాయికి రావాలంటే బైబిల్ చదవాలి. అయ్యగారేంటి ఈ సంవత్సరం డ్యాన్సులు, స్కిట్లు లేకుండా చేశారనుకుంటున్నారా? పరిపూర్ణత, దేవుణ్ణి సంతోష పెడదామన్న ఆలోచన. ఏమన్నా చాలామంది సేవకులను చూశానండి నేను, ప్రజలను సంతోష పెట్టడమే మా ధ్యేయం అన్నట్టుగా ఉంటారు. ప్రజలు కోరుకున్న దాన్ని చేసేస్తూ వెళుతుంటారు. సరి అయిన కాపరి ప్రజలు కోరుకున్నది చేయడండి. పిలాతు చేస్తాడు ప్రజలు కోరుకున్నారని. ప్రజలను సంతోషపెట్టు మనసు గలవాడే ఏం చేశాడు యేసు ప్రభుని? నిజమైన కాపరి గొర్రెలు మార్గం తప్పితే దారి తప్పిన వాటిని దారికి తీసుకొస్తాడు. కనుక మనం సంతోషించడం ముఖ్యం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం ముఖ్యం. కొంతమంది నిజం తెలిసిన, కొంతమంది సేవకులు నిజం తెలిసిన వాళ్ళ తీరు మార్చుకోరు. కానీ మీ సేవకుడు మంచి ఉత్తమమైన దేవుడు మెచ్చే సేవకుడు అండి, నిజంగా చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే వాక్యాన్ని ఫాలో అవుతూ ఆయన నిజమైన పచ్చిక గల బయళ్ళ యొద్దకు మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. పచ్చిక బీళ్ళు, పచ్చిక మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని మేత యొద్దకు, నీళ్ళ యొద్దకు నడిపిస్తాడు. ఆ నీళ్లు మేత ఏంటో తెలుసా? ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి కొంతమంది ఉంటారండి, కొన్ని క్రిస్మస్లు పిలుస్తారు మమ్మల్ని, చాలా హోరెత్తిస్తారు. ఏంటవి? పాటలు. నేను వెళ్ళానులేండి, గుణదల్లో ఒక క్రిస్మస్కి వెళ్ళానండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు పిలిచినా వాళ్ళు ఏ టైటిల్ పెట్టుకున్నా దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన మెచ్చే పండగ గురించి చెప్తాను అంతే. నా ముందు అందరినీ నిలబెట్టారండి, అందరి చేతికి క్యాండిల్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అలాంటి ప్రోగ్రామ్ చేస్తే నన్ను ఏం తిట్టుకోకండి, నేను ఉన్నది చెప్తాను అంతే. అందరి చేతికి ఒక్కొక్క క్యాండిల్ ఇచ్చారండి. మీ ఆత్మలను వెలిగించుకోండి అన్నాడు సేవకుడు. ఏంటి ఇవి ఆత్మలా? ఆల్రెడీ వాక్యంతో దేవుడు వెలిగించాడా, వెలిగించలేదా? నువ్వు బాప్తిజం తీసుకున్న రోజునే వెలిగించబడ్డావు పరిశుద్ధాత్మతో. ఇప్పుడు ప్రతి క్రిస్మస్కి ఒక క్యాండిల్ ఇచ్చాడంటే మీ ఆత్మలను వెలిగించుకోండి అనగానే అందరూ వచ్చి వెలిగించుకుంటున్నారు. ఏమండి, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఇలా పట్టుకోగానే ఇదేదో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమైనట్టు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వెలిగించుకొని వెళ్ళారు. రైట్, బాగుంది, చూస్తున్నాను. అవన్నీ బైబిల్లో లేవు కదండి. బైబిల్లో లేని వాటన్నింటినీ నేను ఇలాగే కమ్మగడుతుంటాను, మీరేం బాధపడకండి. బైబిల్లో ఉన్నవి చేయండి. అలా పట్టుకున్నారండి. మీ ఆత్మల్లో వెలిగించుకోండి అన్నాడు కదండి. గాలికి కొన్ని ఆత్మలు ఆరిపోతున్నాయండి. కొత్త చీరలు పట్టుకొచ్చుకున్నారు, అందరు నుంచున్నారు. ప్రార్థన చేసుకుందాం అనగానే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. పొరపాటున ముందున్న చీర దీని మీద పడితే ఏంటోనండి పండగ. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. నిజంగా అండి, కొన్ని చోట్ల చూస్తున్నానండి, ఏదైతే దేవుడు వద్దన్నాడో అన్యజనుల ఆచారాలు. నేను బాధపడతానండి. హైందవ సోదరులకు కూడా అడిగిన వాళ్ళకి చెప్తాను, మా ఫ్రెండ్స్ నాకు చెప్తాను. ఒక తండ్రి ఒక స్థానంలో ఉంటాడు కుటుంబంలో.
కొడుకులు ఎంత ఏమంటారు దుర్మార్గులైనా, ఎంత ఏమంటారు సరిగా పద్ధతిగా పెరగకపోయినా, ఒకడు తాగుబోతూ, ఒకడు విచ్చలవిడిగా, ఎంత తాగుబోతైనా తండ్రి అనగానే ఏం చేస్తాడు తెలుసా వాడు? మా నాన్న ముందు తాగానని తెలియకూడదని ఇలా దాచుకొని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతాడు. అవునా? తాగి నాన్న ముందు గెంతుతున్నాడంటే ఆడెంత బరి తెగించినోడు అయితే గెంతుతాడు, వదిలేయండి. తాగుబోతు కూడా మా నాన్న ఎందుకు ఆయన ముందు వెళ్ళడం, తాగాను నేను అని తలంచుకొని తల తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు. తండ్రి, శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఎంత గౌరవం ఇస్తావే, దేవుడు అని పెట్టి బొమ్మ పెట్టి ఫస్ట్ ప్రారంభం మంచి పాట, భక్తి పాట. స్టార్టింగ్ ట్రబులా? నీ మనసులో ఉన్నది ఏంటంటే ఈ స్టార్టింగ్ పాట ఎప్పుడైపోద్దో అప్పుడు సూపర్ డ్యాన్స్ వేద్దామని నీ మనసులో ఉంది, అంతే కదండి. చిత్తశుద్ధి లేని దైవ పూజలు. మొదటి పాట దేవుడి పాట, ఆ తర్వాత ఏమండి పెట్టింది దేవుడి బొమ్మ అయితే, భక్తి అయితే, ఈ పచ్చి బూతులతో కూడిన ఈ ఏమంటే ఐటమ్ సాంగ్లు ఏంటండి? పచ్చి బూతు సాంగులా? అంటే అమలాపురానికి దేవుడికి ఏంటండి ఈ పాటగా దేవుడికి ఏంటండి సంబంధం? నాకు అర్థం కాదు. దేవుడి బొమ్మకి ఊహు అంటావా ఊహు అంటావాకి సంబంధం ఏంటి? చూసాం. నేను అదే ఒప్పుకోనండి. నిజంగా తండ్రికే ఇచ్చే గౌరవం, నువ్వు దేవుడు అని అంటే ఆ పదానికైనా గౌరవం ఎవరినో అనాల్సిన అవసరం లేదండి. ఈరోజు క్రైస్తవ యువత ఎలా తయారయ్యారంటే, మన పక్కనే నంబూరు ఐడియా ఉందిగా మీకు? అయ్యగారిని పిలిచారట, స్టార్ పెడతారు కదా, స్టార్ కూడా పెట్టాలి, దాన్ని ఓపెనింగ్ చేయించారట, ఇలాంటి స్టేజ్ చేయించారట. అయ్యగారు మీరు కూర్చోండి అని కుర్చీ ఇచ్చారట. ఆయన కూర్చున్నాడు. వీళ్ళు మొదలుపెట్టారు ఏమని, అంటే అమలాపురం అని. ఈయన హల్లెలూయా అంటున్నాడట కూర్చొని. కొరడా తీసుకో, దేశప్రభు తీసుకున్నట్టు కొరడా తీసుకున్నాడు యేసుక్రీస్తు. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. దేవుడికి ఆ బూతు పాటలకి ఏంటి సంబంధం? ఇది పండగ? ఇది పండగ అంటే ఇదా? తెల్లవారు చూడండి, క్రిస్మస్ తెల్లవారు న్యూస్లు చూడండి. క్రిస్మస్ పండగ భక్తులు పండగ ఆచరించారు గ్రాండ్గా. ఆ ప్రక్కన ఇంకో న్యూస్ ఉంటుంది, కొన్ని కోట్లు మద్యం తాగేశారు పండగ పేరుతో. ఎవరు? భక్తులు. పండగ పేరుతో కొన్ని కోట్లు తాగేశారు. మరి ఈ తాగుబోతులు ఎవరు? వాళ్ళే భక్తులు. పండగ చేసింది ఎవరు? ఈ భక్తులే. ఆయన పేరుకి ఈ తాగుడికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఆ మాట అబద్ధమైతే తెల్లవారి న్యూస్ చూడండి, 25 తెల్లవారి న్యూస్ చూడండి, 26. ఏం చేస్తున్నారు క్రైస్తవులు కూడా సేమ్. మా ఊర్లోని ఇలాగే మీటింగ్ అయిపోయింది, వస్తున్నాను. స్టార్ పెట్టారు సెంటర్లో. ఎప్పుడు పెడతారు? స్టార్ పెట్టారు. ఆల్రెడీ ఆయన అన్ని స్టార్లు పెట్టాడు, వాళ్ళకి నచ్చలేదు అది. ఈ స్టార్ పెట్టడంలో 5 కోణాల 6 కోణాల గొడవ వీళ్ళిద్దరు. ఆ సెంటర్లో ఒకడు 6 కోణాలు పెట్టాడు. 6 కోణాలు తప్పు 5 కోణాలు పెట్టాలని ఈ సెంటర్లో వాడు ఒకడు. వీళ్ళిద్దరికీ తెలియని సైన్స్ ఏంటంటే స్టార్కు కోణాలే ఉండవు, అది సూర్యగోళం. అది నేను కూడా బిఎడ్ టీచర్ని, సార్ కూడా బిఎడ్ టీచర్, ఎస్జిటి టీచర్ అట. మాట్లాడారు కదా, ఏమండి విజయ్ కుమార్ గారు, స్టార్ గోళమా కోణాలు ఉంటాయా? కోణాలు ఏమి లేవు. స్టార్ అంటే సూర్యుడు ఎలా ఉంటాడు? సూర్యుడు గోళం, అది దగ్గరగా ఉన్నాడు కనుక నీకేం కనపట్టలేదు. అది దూరం ఉంది కనుక దానికి లైటింగ్ కొంచెం ఇలా ఉంది, దానికి కోణాలు. దాని గురించి గొడవ. 5 కోణాలు పెట్టాలని ఒకడు, 6 కోణాలు పెట్టాలని ఒకడు. మా ఊర్లో పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు స్టార్ ఎత్తుతున్నాం రండి అన్నాడు. మీరు ఎత్తండి, నేను రాను. యేసుప్రభు దేవుడు పెట్టాడు కోట్ల స్టార్లు, రైట్ పెట్టారు. స్టేజ్ చేశారండి. నేను మీటింగ్ ముగించుకొని వస్తున్నాను, అర్ధరాత్రి 12 అవుతుంది. ఇక డ్యాన్స్లు వేస్తున్నారండి. ఒక్కొక్కడు, వాళ్ళల్లో ఒక్కడు బాప్తిజం తీసుకున్నవాడు కాదు, ఒక్కడు చర్చికి వచ్చేవాడు కాదు, కానీ వాళ్ళు స్టార్ పెట్టి దాని మీద బూతు డ్యాన్స్లు వేస్తున్నారు. నెక్స్ట్ డే మన మీటింగ్ అక్కడ. అవన్నీ వీడియో తీయమని పంపించాను మన వాళ్ళని. అదే గ్రౌండ్లో, అదే స్టార్ ముందు, అదే గ్రౌండ్లో మీటింగ్, ఎదురుగా గ్రౌండ్ మీటింగ్ పెట్టి ఆ వీడియో వేసి మరీ శాపగ్రస్తులు అవుతారు దేవుని నామాన్ని అవమానపరిచినందుకు. ఊర్లో ఎంతమంది సేవకులు ఉన్నారు, ఒక్కడు కూడా మిమ్మల్ని హెచ్చరించకపోవడం దురదృష్టకరం.
కొరడా పట్టుకున్నాడు యేసుప్రభు తప్పు చేస్తే. దురదృష్టకరం. దేవుడి పేరు చెప్పి బూతు డ్యాన్సులేంటి. అంతేనండి. రెండో రోజు వాళ్ళు అందరూ మాట్లాడుకొని తీసేశారు దాన్ని. ఒకడు వచ్చేసి నేను ఉంచుతాను గట్టిగా నిలబడ్డాడు, గొడవ పెట్టుకున్నాడు వాళ్ళతో. ఈలోగా పోలీసులు వచ్చి తీయించేశారు దాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఊరు సెంటర్లో స్టార్ పెట్టి డ్యాన్సులు ఎవడేయలేదండి. ఎవడు. పండగ అంటే ఏంటండి? తాగి. దేవుడు సంతోషపడేది ఎక్కడో తెలుసా? నువ్వెంత పెద్ద స్టార్ పెట్టావని సంతోషపడ్డావు, నువ్వెంత బిర్యానీ తిన్నావని సంతోషపడ్డావు. కొంతమంది ఉంటారండి ఏ రోజు రాని వాళ్ళు, పండగ రోజు మాత్రం ఫుల్ అయిపోద్ది చర్చి. పండుగ క్రైస్తవులు ఆ రోజు కనపడతారు. కొత్త బట్టలు, కొత్త చీర మరి కట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఏం ఉపయోగం? 10 మంది నోట పొగుడుతూ రావాలి కదా. అందుకు కొత్త బట్టలు. పండగ రోజు ఒక్కరోజన్నా వెళ్ళకపోతే సంవత్సరం అంతా చేసిన పాపాలు ఎట్టపోతాయి? ఒక్కరోజన్నా పుణ్యం తెచ్చుకుందాం అనుకునే భక్తులు కొందరు. నీ మనస్సు మార్పు లేనప్పుడు, నీ హృదయంలో దేవుని కోసం చోటే లేనప్పుడు, నువ్వు మారినప్పుడు నీ పండగ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? నువ్వు తినడం ఎప్పుడైనా తిను, సంతోషించడం ఎప్పుడైనా సంతోషించు, కానీ పండుగ నువ్వు నీ సంతోషం కాదు, దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? లేదు, నా సంతోషం నాకు ముఖ్యం. మీరు వద్దంటారేంటి? నేను వద్దంటం లేదు. బిర్యానీ తింటున్నావు, పండగ అంటే నువ్వు చేసేది అదేగా. బిర్యానీ తినొద్దని నేను ఎందుకు అంటాను? కేక్ తినొద్దని నేను ఎందుకు అంటాను? ప్రార్థన చేయొద్దని నేను ఎందుకు అంటాను? పాట పాడొద్దని నేను ఎందుకు అంటాను? నేను చేయమంటున్నది ఒకటి, నీతిమంతులు 99 కూర్చొని ఇక్కడ సంతోషించే కంటే వెళ్ళండి, వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ పండుగ చేయాలంటే ఒక పని చేయండి. నిజంగా పండుగ చేసుకునే అర్హత ఎప్పుడు వస్తుందో తెలుసా? నెక్స్ట్ డిసెంబర్ 25 వచ్చే టైంకి మీరు ఎవరికైనా వాక్యం చెప్పి కనీసం ఒక 5 మందిని సంపాదించండి, సంఘంలో చేర్చండి. అప్పుడు మీకు అర్హత ఉంటుంది, క్రిస్మస్ చేసుకునే అర్హత. ఒక్క పాపిని మార్చి నీ తండ్రిని సంతోషపెట్టు, అప్పుడు నువ్వెంత సంతోషపడాలో అంత సంతోషపడు. నీ దేవుడు దుఃఖిస్తున్నప్పుడు నువ్వు సంతోషపడతావా? శాడిజం అంటారు దాన్ని. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. దేవుడు అన్నమాట, మొదటి అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం నుంచి. జాగ్రత్త, పండగ ఉందని చెప్పేసి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాడు. పండగకు మాత్రమే వచ్చి దేవుని పని పట్టించుకునే వాళ్ళని అవి టోటల్గా మనకే, ఇదంతా టోటల్గా మనకే. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడో? ఈ మాట దేవుడు అంటాడని ఎప్పుడైనా ఊహించారా మీరు? ఏ చర్చి ముందైనా ఏముంటుందంటే, ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా, నువ్వు బయట నిలవనేలా. కానీ దేవుడు ఇంకోటి అంటాడు, అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా ఆవరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్నవాడు ఎవడరా? నిన్ను రమ్మంది. నా సన్నిధిని కనబడాలని వస్తున్నావా? కనబడ్డానికే వస్తున్నావు. చాలామంది కనబడ్డానికే వస్తున్నారు. కొంతమందిని చూస్తానండి, మీటింగ్ స్టార్ట్ అయ్యి మెసేజ్ స్టార్ట్ అయ్యాక వస్తుంది తల్లి, అది పూర్తి కాకుండానే మళ్ళీ లేచి పిల్లని తీసుకుని వెళ్ళిపోతుంటుంది తల్లి. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది? నీ దిక్కున్న చోట చెప్పుకొని వెళ్ళిపోతుంటుంది. నేను అడుగుతున్నాను అలాంటి వాళ్ళని, మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయి వాడు మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలోనే వచ్చేసాడు అనుకోండి, బాగుంటుందా నీకు? వాడు మాత్రం స్కూల్ స్టార్టింగ్లో వెళ్ళాలి, లాస్ట్ బెల్ కొట్టాక రావాలి. మరి నువ్వు స్కూలు జ్ఞానానికి నువ్వు ఇచ్చినంత గౌరవం, మాస్టర్కి ఇచ్చినంత గౌరవం సేవకుడికి, వాక్యానికి, దేవుడికి. ఈ వాక్యం ఎవరిది? నేను మాట్లాడుతున్నాను, నాది వాయిస్ మాత్రమే, నా వాయిస్ ఇస్తున్నాను అంతే. కానీ ఈ మ్యాటర్ ఎవరిది? వాక్యము దేవునిది, స్వరం నాది, వాక్యం ఎవరిది? మరి దేవుడికి ఏంటి నువ్వు గౌరవం ఇచ్చింది? స్టార్ట్ అయ్యాక వస్తావు, సగంలోనే వెళ్ళిపోతావు. నా ఆవరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్న వాడెవటో. ఇంకా నీ నైవేద్యం తెచ్చావా? క్రిస్మస్ పండుగ ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చావా? నీ నైవేద్యం వ్యర్థం. నువ్వు మారినప్పుడు నువ్వు తెచ్చేవి నేను తీసుకుంటా అనుకుంటున్నావా? దాన్ని నీకు తేకండి. అమావాస్య
విశ్రాంతి దినం, సమాజ కూట ప్రకటన జరుగుచున్నవి. పాపుల గుంపు కూడింది. ఏమండి, స్టార్ పెట్టారు, స్టేజ్ చేశారు, సినిమా పాటలు పెట్టారు, డాన్సులు వేస్తున్నారు. గుంపు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం. ఉత్సవ సమాజం అంటే పండగ సమాజం, పండగ సంఘం. ఉత్సవం అంటే పండుగ. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోలేను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. పాటలండి, ఇష్టం వచ్చినట్టు పాటలు. ఏం పాటలు? డ్యాన్స్లా. ఎప్పుడో దావీదు వేశాడండి, ఒక్కసారి వేసిన పాపానికి. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసం వచ్చిందని ఆనందంగా తన్మయత్వంలో ఒక్కసారి స్టెప్ వేసాడండి. ఎవరో లైఫ్లో ఇంకోసారి వేసాడా? అది చూపించి అడ్డగాడిదల్లో ఉన్నవాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఏమనుకుంటున్నారు క్రైస్తవులు అంటే? దావీదు ఒక్కసారే వేశాడు. దావీదు వేశాడు. సొలొమోను ఏమన్నా వేశాడా? యెషయా ఏమన్నా వేశాడా? ప్రవక్తలు ఇర్మియా వేశాడా? యేసుప్రభు ఏమన్నా డ్యాన్స్ చేశాడా? చూసారా మీరు? అపోస్తలులు ఏమన్నా డ్యాన్స్ చేశారా? ఎవరు డ్యాన్స్ వేయలేదు. ఎప్పుడో దావీదు తన్మయత్వంతో వేసిన ఒక్కదాన్ని చూపించి క్రిస్మస్కి విపరీతమైన డ్యాన్సులు. ఆ డ్యాన్సులు ఎంత భయంకరమైపోయాయి అంటే, బ్రేకులు, షేకులు, హిపాపులు, కిందబడి డొలటాలు. ఎవడి మనసుల్లోనూ భక్తి లేకపోగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వికారాన్ని దేవుడి పేరు చెప్పి తీర్చేసుకుంటున్నారు. డ్యాన్సులు. వద్దు, దేవుణ్ణి సంతోషపెట్టు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోలేను. 14, మీ అమావాస్య ఉత్సవములు, మీ నియామక కాలాలు నాకు హేయం, అవి నాకు బాధాకరం. ఒకనాడు ఇశ్రాయేలీలతో వాళ్ళు చేసింది, మనం చేసింది చేశారండి. వాళ్ళు దేవుడు ఎందుకు పండగలు పెట్టాడు? వాళ్ళకి పెట్టాడండి. వాస్తవానికి పండగలు వాళ్ళకి పెట్టాడు. అసలు క్రైస్తవులుగా మనకు పండుగలు పెట్టలేదు. పర్ణశాలల పండుగ, కోతకాలపు పండుగ, పూరిము పండుగ, ఎన్నో పండుగలు వాళ్ళకున్నాయి. కానీ ఆ పండుగలు వాళ్ళు ఎందుకు పెట్టాడో తెలుసా? వాళ్ళకి దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారని పెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తిని తాగుతున్నారు. మనలాగే తిని తాగి గెంతుతున్నారు. తిని తాగి ఆడుటకు లేచారట. మార్పు లేని ఆ గుంపంతా వచ్చి పండగ పేరుతో కేకలు ఈలలు వేస్తుంటే దేవుడు అన్నాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఏది నచ్చుతుంది? అమ్మ, బాధపడుతున్నారా? స్కిట్లు లేవేంటి, డ్యాన్సులు లేవేంటి అని బాధపడుతున్నారా? అవి మన దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చినట్టుగా ఉంటే మనకు మేలా, దేవుడికి నచ్చనట్టుగా లోకానికి నచ్చినట్టుగా ఉంటే మేలా? మీరు చెప్పండి. దేవుడికి నచ్చితేనే కదా మనం ఆశీర్వదింపబడేది. కనుక వద్దు, లోకం చేసినట్టు వద్దు. లోకం చేసేది బహుశా మనకి లోకంలో ఉన్న వాళ్ళకి ఘనమేమో, కానీ దేవుని దృష్టికి అదేది అసహ్యం. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. గనుక మనుషుల త్రోవను వదిలేసి ఎవరి త్రోవలోకి వెళదాం మనం ఇప్పుడు? బెటర్ కదా. మీరు సంతోషించడానికి ఎప్పుడు సంతోషించండి. దేవుడు వద్దన్నాడా? బిర్యానీ తినొద్దన్నాడా? కేక్ తినొద్దన్నాడా? అక్కర్లేదు, ఆపాల్సిన అవసరం లేదు. మీరు తినండి. కానీ పండగని చెప్పి ఇదే అనుకొని లోక సంబంధుల్లాగా మీరు ప్రవర్తించారో దేవుడు ఇష్టపడ్డాం. సంతోషిద్దాం. కానీ ఎప్పుడో తెలుసా? మనకు ప్రాణం పెట్టి మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా మార్చిన ఆ దేవుణ్ణి సంతోష పెడదాం. మొదట ఏం చేయాలి? ఒక్క పాపిని మార్చండి, చాలా సంతోషిస్తాడు ఆయన. ఒక్క పాపిని మార్చండి. ఎప్పుడైనా అనిపించిందా ఈ వాక్యం తీసుకెళ్ళి ఎవరైనా మారిన వాళ్ళకి చెప్పి మార్చాలి, సంఘానికి తీసుకురావాలి, వాళ్ళని పరలోకం తీసుకెళ్ళాలి? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా చేయండి. అలా చేసి 25వ తారీఖు మీరు చక్కగా పండుగ చేసుకోండి. దేవుడు కుమిలిపోతున్నప్పుడు, ఆయన చింతపడుతున్నప్పుడు, మారని ప్రపంచాన్ని చూసి నరకానికి వెళ్ళిపోతున్న తన పిల్లలు, వీళ్ళందరూ ఎవరు? కోట్ల మంది తన పిల్లలు నరకాగ్నికి జారిపోతుంటే ఆయన ఎక్కడండి సంతోషంగా ఉంటాడు? ఎక్కడ సంతోషంగా ఉంటాడు? ముగించేస్తాను ఒకే ఒక్క మాట చూపించి. 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున
అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి పరలోకంలో. ఎప్పుడైతే దేవుడు సింహాసనం మీద ఆసీనుడయ్యాడో, 3వ వచనం, కోటాను కోట్ల మంది దేవదూతలు అంటున్నారు, సైన్యములకు అధిపత్యగు దేవుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేయుచు. వారి స్వరానికట గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి అంటండి. మనం పాడితే కనీసం ఆకు కూడా ఊగదు. మనం పాడితే ఆకైనా ఊగుతుందండి. గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి. ఏమండి మనం పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అబ్బోయ్ చెప్పనవసరం లేదు. ఒక్కొక్కడు స్టేజ్ మీదకి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదేదో శుభ్రంగా ముందు ప్రాక్టీస్ చేసి రావాలి కదండి. నాకో పాట ఛాన్స్ ఇవ్వండి, నాకో పాట ఛాన్స్ ఇవ్వండి. పైగా మనకి చిన్న స్లిప్ ఇస్తాడండి. చాలా మీటింగ్లో చూస్తాను కదండి. నేను ఒక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తాను అంటాడు. ఒక 50 మంది వచ్చి అనుకోండి, పాడరా అంటే పాడడం, అందరు వచ్చాక పాడతానంటాడు. ఇంతకీ దేవుణ్ణి మహింపరచాక వీడు మహింపరచుకోడాక పాట పాడతాడా? పాడినోడు పాడినట్టు ఉండడు. భలే పాడేవు అనాలని చూస్తాడు. ఎవ్వరు అనలేదనుకోండి, ఈడే అడుగుతాడు ఎలా పాడానని. బాగా పాడావంటే సౌండ్ సిస్టమ్ ఇంకా బాగాలేదు కానీ లేకపోతేనా. పాటలు పిచ్చి. మనం అనుకుంటాం దేవుడికి మన స్వరాలతో ధూపం వేసేస్తున్నాం, ఆయన మహిమపడుతున్నాం అనుకుంటున్నాం. నీకంటే గొప్ప సింగర్స్, గాన గంధర్వులు ఉన్నారు పైన. ఎవరు? గంధర్వులు అనే పదం వాడకూడదులేండి, దూతలు, గొప్ప గాయకులు, గాన ప్రతిగానాలు, శృతి తప్పదు, లయ తప్పదు, గొప్ప సింగర్స్. వాళ్ళ పాటలకు మైమరిచిపోవాలి. ఇప్పుడు రాజాది రాజ రాజమార్తాండ వీరాధి వీర అంటున్నప్పుడు రాజు పొంగిపోయి మెడలో ఉన్న తీసి విసురుతుంటాడు పొగిడినోడిని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, 8వ వచనం. అప్పుడు వీళ్ళు ఎంత స్తుతి చేస్తూ గడప కమ్ముల పునాదులు అదిరిపోయేలా గాన ప్రతిగానాలు చేస్తుంటే వాళ్ళ పాటలకు స్పందించడం లేదు దేవుడు. ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను, మేమున్నాం పరలోకంలో. ఈ ప్రపంచానికి తెలియకుండా పోయింది మమ్మల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు అని ఎవడు ఆలోచించటం లేదు. ఎవడికి వాడు పాపం చేస్తూ నరకానికి వెళ్ళిపోతున్నాడు. మా గురించి వెళ్ళేదెవరు? మా గురించి చెప్పేదెవరు? నేను ఎవరిని పంపాలి? ఆయన బాధ చూశారా? మారని ప్రపంచం కోసం ఆయన రగులుతున్నాడు, వేదన పడుతున్నాడు. అప్పుడు యెషయా అంటున్నాడు, అంతటా నేను చిత్తగించు, నేనున్నాను. అక్కడ యెషయా దేవదూతలతో కలిసి పొగడలేదండి. నేనున్నాను, నేను వెళ్తాను, మీకోసం చెబుతాను తండ్రి, మీకోసం చెబుతాను. ఈరోజు అదే మాట నువ్వు నేను అనాలి. దేవుడి పేరు చెప్పుకొని మనం తిని త్రాగటం పండగ కాదండి. ఆ దేవుని ఆత్మ సంతోషపడేలా, ఒక్క పాపి మారు మనసు పొందేలా నువ్వు వెళతావా? సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్తావా? ఒక్క మనిషిని కాపాడలేవా నీ జీవితంలో? సంవత్సరానికి ఒక్క ఆత్మను కాపాడలేవా? అది నిజమైన పండుగ. అది నిజమైన పండుగ. దేవుడు మెచ్చే పండుగ చేస్తున్నావా, లేక మనుషులకు ఇష్టమైన పండుగ చేస్తున్నావా? మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీలా ఆలోచించలేకపోయింది ప్రపంచం. మనుషులు తమకంటూ సొంత త్రోవలు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ చేసేదానిని చేస్తూ మేము ఆనందించే విధానంలో మిమ్మును ఆనందించమని వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. కానీ మీకున్న ఆనందం వేరు. ఆత్మల రక్షణే మీకున్న ఆనందం. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు అధిక సంతోషం. నిజంగా మీ మనసు ఎరిగిన తనయులు ఎక్కడ ఈ ప్రపంచంలో? ఇదిగో నాయన, ఈ వాస్తవాలను జీర్ణించుకున్న మీ కుమారుడు యెషయా గారు తన సంఘాన్ని సత్యం వైపు మళ్లించడానికి నాయన అడుగులు ముందుకు వేస్తున్నారు. మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు మనుషుల సంతోషాలు కాదని మీ సంతోషాన్ని వెదకాలన్న ఒక మంచి ఆలోచనతో మీ కుమారుడు స్థిరపడి ఉండగా, సిద్ధపడి ఉండగా సంఘాన్ని దీవించండి. ఆయన పరిచర్యను ఘనపరచండి.
చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వింటున్న ఈ మాటలను విడిచిపెట్టక హృదయములలో స్థిరపరచుకొని ఆచారబద్ధంగా జరుగుతున్న ప్రపంచ పండుగల వెంట పారిపోక, పరుగులు తీయక, మీకు ఇష్టమైన బాట, అది లోకానికి వింతైన వ్యతిరేకమైన, అది మీకు ఇష్టమైనదైతే ఆ బాటలో మేము నడుచుటకు అవకాశం ఇమ్మని అర్థిస్తూ, నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన సేవకులను కూడా దీవించండి. వారి పరిచర్యను గణపరచండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సత్యమందు స్థిరపరచండి. వారి పరిచర్యలను గణపరచండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ పిల్లలు పెడుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక.